ఎంతమందికి తీవ్రమైన విశ్వాసం ఉంది? చేతులు ఎత్తండి. తీవ్రమైన విశ్వాసం ఉన్న వారి జీవితంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ చేస్తారండి. గొప్ప కార్యాలు సాధిస్తారండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగుతాయండి. గొప్ప సూచనలు వారి జీవితంలో చూస్తారండి. తీవ్రమైన విశ్వాసం కలవారు ఎప్పుడు ఎలా ఉంటారంటే వెనక కూర్చోరు, వారు ఎప్పుడు ముందుకుంటారు. నేను 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 దేవుని వాక్యంలో చక్కగా ఒక ప్యాసేజ్ చదువుదాం. జాన్ 11, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇంకొక స్త్రీని చూస్తాం మనం. తను కలిగిన విశ్వాసము, తను కలిగిన దేవుని ఎడల కలిగిన విశ్వాసాన్ని మనం చూస్తాము. యేసు ప్రభుకి అతి ప్రియులైన వారు, యేసు ప్రభుకి బేతనీలో ఉన్న 3 ప్రియులైన వారు ఉన్నారు. ఎవరు? మరియా, మార్తా, లాజరు. వీరు 3 యేసు ప్రభుకి చాలా క్లోజ్ అనేది హిస్టరీ కూడా చెప్తుంది. యేసు ప్రభు వాడికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళతో సమయాన్ని గడుపుతాడంట, వారి ఇంట్లో ఉంటాడంట. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ అండ్ డియర్. కానీ ఆయనకి మార్త వచ్చింది, ఇలాగ లాజర్కి బాలేదు, లాజర్కి బాలేదు. ఆ మాట చదువుదామా? యోహాను 11:3. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. ఇదిగో నీవు ప్రేమించువాడు. దేవా, నీవు ప్రేమించే వ్యక్తి అయ్యా, నిన్ను ప్రేమించిన వ్యక్తి అని చెప్తలేదు, నీవు ప్రేమించిన వ్యక్తి. అంటే దేవుడు తన ప్రేమను తన పట్ల, వారి పట్ల ఎంతగానో చూపించాడనమాట. అంతే కదా? నీవు ప్రేమించిన వ్యక్తి అంటే నువ్వు సమయం గడిపిన వ్యక్తి, నీ భుజం మీద ఆనుకున్న వ్యక్తి, నీతో బయటికి వెళ్ళిన వ్యక్తి, నీతో ఉన్న వ్యక్తి, నీ ద్వారా ప్రేమించబడిన వ్యక్తి. జాగ్రత్త చదవనమాట. ఆయన ఎదుగు వర్తమానం పంపిరి. ఏంటి బాలేదని? యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుడు ఒకే మాట తెలియజేస్తున్నాడు అండి. మీ జీవితంలో అది వ్యాధి అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, పోరాటం అవ్వచ్చు. మీ జీవితంలో ఇట్ కుడ్ బి ఎనీ నెగిటివ్ థింగ్. ఏ పోరాటమైనా సరే. ఇక్కడ ఎవరెవరు మాటలు అడిగేస్తున్నాను, ఇక్కడ ఎవరెవరు నా జీవితంలో ఒక పోరాటం ఉంది, ఒక బాధ ఉంది, ఒక సమస్య ఉంది, ఇది నేను చేయలేని పరిస్థితుల్లో ఉందన్న వారు చేతులు ఎత్తారా అండి? ఆల్మోస్ట్ అందరికీ. కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో వచ్చింది మీరు చేసిన తప్పును బట్టి, మీ శాపాలను బట్టి, దేవా నేను నమ్మకం ఉన్నా, నాకు ఎందుకు కలిగి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమను బట్టి మీకు అనుమతించబడింది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుడు అంటాడు, ఇది మరణము కాదు, అంటే ఎండ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. అది దేవుని మహిమ కొరకు మాత్రమే. మనం చూస్తాం. దాని తర్వాత అక్కడ మనకు కిందకి చదివితే ఆయన మరణించాడన్న మాట తెలుస్తుందంట. ఆయన మరణించాడన్న మాట 12వ వచనంలో చదవండి. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించినలా బాగుపడునందిరి. యేసు అతని మరణము గురించి ఆ మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని ఎద్దుకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఏంటి మాట? జాగ్రత్తగా మళ్ళా చదవండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? లాజరు చనిపోయాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము. నేను అక్కడ ఉండలేదేంటి? నేను అక్కడ ఉండలేదని సంతోషించండి అంటున్నాడు. ఎందుకు? నేను ఉండంటే చచ్చి ఉండేవాడు కాదు, నేను ఉండంటే చచ్చే అవకాశం లేదు, నేను ఉంటే మరణానికి చోట్లేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? యేసు ప్రభుని నిలబడతా మరణానికి చోట్లేదండి. యేసు ప్రభుని నిలబడితే శాపానికి, కీడుకు, నష్టానికి చోట్లేదండి. ఈరోజు మన జీవితంలో కూడా మనుషుడు చేసిన కార్యాలను బట్టి, మనం చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం జరిగించిన తప్పులను బట్టి, మనం చేసిన పొరపాటును బట్టి మన జీవితంలో ఏదో ఒక కష్టం, నష్టం, శాపం ఏదో ఒకటి తగులుతుంది. కానీ కొన్నిసార్లు దేవుడు అంటున్నాడు, అది నీ మేలు కొరకే, నీ కీడుని మేలుగా మార్చే దేవుడిని. అపవాది నేను దోచుకుంటానని చూస్తున్నాడేమో, అపవాది నేను నాశనం చేస్తానని చూస్తున్నాడేమో, కానీ అది నీకు ఘనతగా మారుస్తాను. అదే దేవుని వాక్యంలో నేను చూసాం. బూడిదకి ప్రతిగా పూదండనిచ్చే దేవుడు అంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? బూడిదకి సాదృశ్యం ఏంటి? దుఃఖం, వేదన, నష్టము, కీడు, శాపం ఇంకంతా పోయింది. కానీ దేవుడు అంటాడు పూదండ అంటే ఏంటి? ఘనత, మహిమ, ప్రభావం. ఐల్ గివ్ యూ ఆనర్.
నీకు పోయిందనే దాంట్లోంచే నేను నీకు ఘనతని తీసుకొచ్చే దేవుణ్ణి. ఈరోజు ఈ మాట మనం నమ్మాలండి. ఈ ఘనత ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది? ఈరోజు మీ జీవితంలో నష్టం కష్టం ఉంది, నాకు ఘనత కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలన్న వారికి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, యూ నీడ్ టు హ్యావ్ రాడికల్ ఫెయిత్. ఏదైనా సరే తెగించే విశ్వాసం, ఏమైనా సరే అయిపోయిందేమో కానీ విశ్వాసం ఉండాలి. ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోవాలండి. యేసుప్రభు అంటాడు, రా వెళ్దాం, దా పద. ఆయన నిద్రించాడు, రా వెళ్దాం పద. నేను అక్కడ లేదు మంచి కొరకే, ఎందుకంటే మహిమ కనబరచబడుతుంది, మహిమ కనబరచబడుతుంది. మనం చూస్తామండి వాక్యంలో, ఆయన వచ్చాడన్న సంగతి మార్త విన్నదంట. విన్న 21వ వచనం చదవండి దయచేసి. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నేనుండుంటే చచ్చి ఉన్నాడు వాడు కాదు. ఇక్కడ మార్త కూడా అంటుంది, అయ్యా నీ సంగతి బాగా తెలుసు, నువ్వు ఉండుంటే మరణించి ఉండేవాడు కాదు. 22వ వచనం చదవండి. ఇప్పుడే నన్ను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదునను. వావ్, మనం చూస్తున్నామండి, మార్త నా సహోదరుడిని ఉండుంటే మరణించి ఉండేవాడు కాదు, కానీ ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమడిగితే అది ఇస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఆ విశ్వాసం ఉందా? దట్ ఈస్ రాడికల్ ఫెయిత్. ఆమె విశ్వాసం ఎలా ఉందో చూడండి. చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు, తీసుకెళ్ళి లోట పెట్టేశారు, 3 రోజులు అయింది, అయిపోయింది. హోప్స్ పోయే, అన్నీ పోయే, ఇంకా పని అయిపోయింది. 3 రోజుల తర్వాత ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి అడిగితే, ఈరోజు మీ జీవితంలో ఏదైనా ఇంకా చనిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా కుదరదు, ఇంకా నష్టపోయాను, ఇంకా శపించబడ్డాను, ఇంకా చేత కాదు, ఇంకా నేను బంధించబడ్డాను అన్న పరిస్థితులు ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇఫ్ యూ హ్యావ్ రాడికల్ ఫెయిత్, ఇప్పుడైనా నువ్వు నా జీవితంలో నూతన కార్యాన్ని జరిగిస్తావు దేవా అని మీరు నమ్మగలిగితే, ఇప్పుడైనా నువ్వు పోగొట్టుకున్నదంతా మరలా ఘనతగా మారుస్తావు దేవా అని మీరు నమ్మితే దేవుడు తప్పకుండా జరిగిస్తాడండి. ఆమె మాట అంటమే, ఐ వుడ్ సే ఇట్ ఇస్ అ రెవల్యూషన్. ఆమె మాట అన్న వెంటనే యేసుప్రభు ఏమంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను. ఈరోజు యేసుప్రభు కూడా మీ మాటకి అదే మాట చెప్పాలని ఆశపడుతున్నాడు అండి. ఎంతమంది మీ జీవితంలో పోగొట్టుకున్న వారు ఉన్నారో చెప్పండి దేవునితో, దేవా ఇప్పుడైనా నువ్వు అనుకుంటే, నువ్వు అడిగితే తండ్రి జరిగిస్తాడని నేను నమ్ముతున్నానయ్యా. మీరు చెప్తే ఆ మాటకి యేసుప్రభు ఏమంటాడు తెలుసా, నీ చచ్చింది ఏదో మరలా లెగుస్తుంది, నువ్వు పోగొట్టుకుంది ఏదో మరలా వస్తుంది, నువ్వు నష్టపోయింది ఏదో మరలా పొందుకుంటావు. వాట్ ఎవర్ యు లాస్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ రిసీవ్ ఇట్. ఈరోజు మన జీవితంలో ఎంతోమందికి పోగొట్టుకుంది ఏంటి తెలుసా అండి, మన దృష్టి. చూస్తానికి అంతా బాగానే ఉంది, నేను ఈ కనబడే దృష్టి గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ ద విజన్ దట్ యూ నీడ్ టు క్యారీ ఫర్ యువర్ లైఫ్. మన జీవితానికి కావాల్సిన దృష్టి. అనేక మంది నేను కలిసేటప్పుడు మామూలుగా అడుగుతూ ఉంటాను, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, చేయాలి, నాకు అది ఇది అంటే నేను ఒకటే అడుగుతాను మామూలుగా, 10 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ చూసుకుంటున్నావు అని అడుగుతా. 10 సంవత్సరాల్లో నువ్వు ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నావు అని అడుగుతా. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి తెలుసా, యూ బెటర్ క్యారీ అ విజన్. యూ నీడ్ టు నో వే యూర్ గోయింగ్, దట్ ఈస్ ఫెయిత్. ఈరోజు చాలామందికి విశ్వాసం అనుకుంటే గుడ్డిది అనుకుంటారు. విశ్వాసం గుడ్డిది కాదు, లెట్ మీ కరెక్ట్ యూ. గుడ్డి విశ్వాసం అంటారు. గుడ్డి విశ్వాసం అనేది ఏం లేదు అక్కడ. విశ్వాసం అంటే ఆత్మనేత్రాలతో చూసి నమ్మి, ఈ శ్రమల కన్నా నాకు కలగబోయే జీవ కిరీటం గొప్పది, నేను ఈ పోరాటాల కన్నా నేను పొందుకునే మహిమ గొప్పది. యు నీడ్ టు సీ స్పిరిచువల్లీ అండ్ బిలీవ్. మనం మానవ నేత్రాల్లో చూస్తానికి ఏం కనబడకపోవచ్చు, కానీ మన ఆత్మలో మనం నమ్ముతాము తప్పకుండా దేవుడు అది జరిగిస్తాడు అని. అందుకని అడుగుతున్నాను, 10 సంవత్సరాలు మిమ్మల్ని మీరు ఎక్కడ చూస్తున్నారు? ఆన్సర్ చెప్పుకోండి. 10 years from now where do you stand? చాలామంది దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారికి విజన్ లేక, దర్శనం లేక వారు నశించిపోతున్నారంట. ఎంతోమందికి దేవుడు కలిగిన ఉద్దేశం, ఆ విజన్ లేక వీఆర్ పెరిషింగ్.
నాశనం అయిపోతున్నావు, నశించిపోతున్నావు. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మనకు ఒక దర్శనాన్ని ఇస్తాడండి. యోసేపుకి అయితే తన బాలుడు ఉన్నదప్పుడే దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. తన జీవితంలో జరగబోయేది జరిగిందా లేదా? జరిగిందా లేదా? వాళ్ళందరూ వచ్చి ఇంటి వాళ్ళందరూ వచ్చి ఆయన నమస్కరిస్తున్న దర్శనం కనబడితే అందరూ నీ లెవెల్ ఏంటి, నీ జీవితం ఏంటి, నువ్వు పని ఏంటి, నువ్వేంద్ర మా మీద బాస్వారా నువ్వు? ఆ దర్శనం వచ్చేది కాబట్టి తనని నాశనం చేయాలనుకున్నారు. దేవుడు తనని హెచ్చిస్తున్నాడని తెలిసి చెప్పిన వెంటనే వాడిని చంపేయడరా అనుకున్నారు. చంపేసి ఉండేవారు. అక్కడ కానీ వారు ఆ టైంకి ఐగుప్తులు వచ్చి కొనుక్కుని ఉండకపోతే ఆయన్ని అక్కడ చంపేసి ఉండేవారు. ఆయన్ని చంపకూడదన్న రూబేన్ ఆశతో, అయ్యా అమ్మేద్దాం, ఇందుకు మనకు అనవసరంగా దోషము, అమ్మేద్దాం. కానీ తండ్రితో ఏమని చెప్పారు? తండ్రి ఇచ్చిన అదే వస్త్రం, ద మల్టీ కలర్ కోట్ని తీసి రక్తంలో ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళి చనిపోయాడు. కళల కన్నవాడు చనిపోయాడు, విజన్ కలిగిన ఉన్నవాడు చనిపోయాడు. మనుషులు చనిపోయాడు అంత మాత్రాన దేవుడు మీకు ఇచ్చిన విజన్ చనిపోదండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీరు దేవుడు మీ జీవితంలో ఉద్దేశించిన కార్యాన్ని మీరు గ్రహించుకోగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ స్పాన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, ఏది ఎలాగున్నా, ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు అనుకుంది ఒక్క రాత్రికి చేయగలుగుతాడండి. యోసేపు జీవితాన్ని చూస్తే మనం, మంచి చక్కని కుమారుడు, ప్రేమించబడిన కుమారుడు, ఏమయ్యాడు? బానిస పాత్రలోకి వెళ్ళాడు. పైన ఉన్న వ్యక్తి దిగాడు. ఇంట్లో కుమారత్వం నుంచి బానిసత్వం, బానిస నుంచి ఎక్కడికి మారాడు? చెరసాల్లో ఖైదీ. అంటే ఇంకా స్థానం దిగింది. అక్కడ నుండి దేవుడు ఏం చేశాడు చెప్పండి? 100 రోజుల తర్వాత దేవుడు ప్రేరేపించి ఒక్కొక్క రోజుకి పైకి తీసుకెళ్ళాడు కదా. ఎప్పుడైతే ఆ రాజుకి దర్శనం వచ్చింది, ఎవరికి చెప్పాలంటే సడన్గా గుర్తొచ్చింది. ఒక్క రోజు వచ్చాడు, పిలుచుకుని పోయాడు, రాజ్యాంగంలో పైన నిలబడ్డాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఒక్క నిమిషం చాలండి. కానీ ఈరోజు ఎంతోమంది దేవుని ద్వారా హెచ్చించబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే మీకు సిద్ధపాటు లేదు. కెన్ యూ హ్యాండిల్ ద బ్లెస్సింగ్? దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరా? దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు పట్టుకోగలరా? దేవుడు మీకు ఇచ్చే స్థానాన్ని నిలబెట్టుకోగలరా? దేవుడు మీకు హెచ్చిస్తే గర్విష్ఠులు కాకుండా ఉంటారా? దేవుడు మిమ్మల్ని గణపరిస్తే దేవుడిని విడిచిపోకుండా ఉంటారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి డబ్బులు ఇస్తే దేవుని ఆలయానికి రాకుండా మానకుండా ఉంటారా? ఈరోజు ఎంతోమంది అండి ఏమి లేనిదప్పుడు దేవుని ఆలయం దేవుడా అని వచ్చారు. దేవుడు అన్ని ఇచ్చిన అంటే దేవుని టైం లేదు. దాన్ని బట్టి దేవుడు నవ్వుకుంటాడు. ఏం తెలుసా? నేను ఇచ్చిన ఇంత హెచ్చింకి నువ్వు అంత ఫీలింగ్ ఇచ్చుకుంటున్నావా? నేను నిన్ను ఇక్కడ పెట్టాలనుకున్నా, నీకు మనసు లేదు కాబట్టి ఇక్కడే పడలే, అది కూడా తొందరలో పోతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. ఏ విషయంలో మన జీవితంలో దేవుని గణపరుస్తున్నాం? వేర్ ఇస్ ఆనర్? నెంబర్ 1 ప్రయారిటీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఘనత అండి. గణపరచాలి. ఆయన ఘనతకు పాత్రుడు. హీ డిమాండ్స్ ఆనర్. వాక్యానుసారంగా చూస్తే నన్ను గణపరచండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈరోజు మన జీవితాల్లో దేవుని గణపరచాలండి. ఆర్ లైఫ్ షల్ ఆనర్ గాడ్ ఇన్ ఎవ్రీ వే, ప్రతి విషయంలో. ఇక్కడ మనం చూస్తాము, ఈమె విశ్వాసాన్ని చూస్తే ఎంతో మెచ్చుకోవాలి. యేసుప్రభు అంటాడు, నువ్వు అడిగావు కదా, ఇదిగో నీకు సహోదరులు లెగుస్తాడు, యువర్ బ్రదర్ విల్ రైజ్. కానీ ఆమెకు ఒక్క సెకండ్కి డౌట్ వచ్చింది. అవునులే పునరుద్ధానపు రోజున లెగుస్తాడులే. యేసుప్రభు వెంటనే ఏమన్నాడు ఆ మాటకి? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. గట్టి చెప్తామండి. ఈరోజు మీరు చచ్చిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, నేను లేపుతాను నిన్ను. మీ జీవితంలో కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు లైఫ్. నాకు అసాధ్యమైంది ఏది లేదు. నీకు విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉందా? పరీక్షించుకోండి దయచేసి. దేవుడు అడుగుతున్నాడు, నీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు అండి. విశ్వాసం ఉందా? ఏది కనబరచండి మీ విశ్వాసం. మనం ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాము, సాదృశ్యం అంటాను, నేను విశ్వాసాన్ని కనబరుస్తున్నాను అంటాను.
నా దేవుడు నేను మొరపెడితే జవాబు ఇస్తాడు, అందుకని నా విశ్వాసానికి సాదృశ్యంగా నేను ఉపవాసం ఉంటున్నాను అంటారు. ఇట్ ఈస్ నాట్ అ హంగర్ స్ట్రైక్, బట్ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ ద ఫెయిత్. అవును, నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవా, నేను తెగిస్తున్నానయ్యా, నేను చేస్తానయ్యా, నువ్వు నాకు జవాబు అవ్వాలి, నువ్వు జీవాన్ని అవ్వాలి నాకు. ఈరోజు మీ జీవితంలో ఏదైనా సరే ఈరోజు నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ద రాడికల్ ఫెయిత్, దేనికైనా తెగించే విశ్వాసము. అబ్రహాం జీవితంలో కూడా అదే చూస్తాం. ఎక్కడికి ఎలా ఏం చేస్తాను ఏం అడగలే ఆయన, వెళ్ళాడు. ఆయన విశ్వాసం ఎంత రాడికల్. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, దేవుడు దర్శనంలో వచ్చాడు, రేపు నీ కుమారుణ్ణి మొరియా పర్వతంపై తీసుకొచ్చి బలివయ్యా. అది ఎలా కుదురుతుంది దేవా, నాకు ఒక కుమారుడు లేక వచ్చాడు, నువ్వే చెప్పావు కదా నక్షత్రాల వరే చేస్తానని. ఇది ఎలా కుదురుతుందయ్యా, మాట మారుస్తున్నావు ఏంటయ్యా. ఈరోజు మనం దేవునితో అలాగే వాదిస్తాం. దేవుడు వాడు ప్రేరేపిస్తే ఇది ఎలా కుదురుతుంది. కానీ అబ్రహాం విశ్వాసం చూడండి, సీ ఈజ్ రాడికల్ ఫెయిత్. నా భార్య ఏమనుకుంటుంది, నా కుమారుడు ఏమనుకుంటాడు, ఎవరు ఏమంటారు, నిజంగా నా కుమారుడిని బలి ఇచ్చి వస్తే సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, ఆలోచించాడా? దేవుని వాక్యంలో ఒకే మాట రాయబడి ఉంటుంది. దేవుడు మాట్లాడాడు, ఆయన పొద్దుట లేచాడు, లేచింది మూట కట్టుకుని కుమారుని తీసుకుని బయలుదేరాడు. అది రాడికల్ ఫెయిత్. దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షించాడు, కానీ ఆయనకు అన్యాయం చేయలే. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు నన్ను ఎంత గౌరవిస్తున్నావో నేను తెలుసుకుంటున్నాను అబ్రహాం అన్నాడు. ఈరోజు దేవుడి కొరకు మనం ఏమైనా చేస్తాం, మనం పోగొట్టుకుంటాం అనుకుంటున్నామండి. నో. దేవుడు అంటాడు, ఐఎమ్ ఓన్లీ టెస్టింగ్ యూ. నువ్వు చేయలేవయ్యా, నేను చేస్తాను, కానీ నిన్ను పరీక్షిస్తాను. ఈరోజు విశ్వాసము పరీక్షను బట్టే తేల్చబడుతుంది మనకి ఎంత విశ్వాసం ఉందో. ఈరోజు మీ పరీక్షల్లో ఎలాగ ఉన్నారో, పోరాడుతున్నారా లేకపోతే దేవుని దూషిస్తున్నారా? సహాయం చేయగలిగిన దేవుణ్ణే దూషిస్తే ఇంకా మనకు సహాయం చేయగలిగింది ఎవరండి? ఆదరించగలిగిన దేవుణ్ణే దూషిస్తే ఇంకా మనల్ని ఆదరించేది ఎవరండి? మన పక్షాన నిలబడి మన పక్షాన విజ్ఞాపన చేయాల్సిన దేవుణ్ణి మనం త్రోసివేస్తే ఇంకా మన పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరండి? ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుడు ఏదైనా మేలుగా మార్చగలిగిన దేవుడు అని నమ్మాలండి. మన విశ్వాసాన్ని కనబరుస్తే, మనం తెగిస్తే. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో అడగండి విశ్వాసంతో అంటే అడగరు. ఇది ఎలా కుదురుతుంది, ఇలా ఇది నాకు పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, వీళ్ళేంటి వాళ్ళేంటి, ఇదన్నీ అవదలే. బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దేవుడు అసాధ్యమైన కార్యములు చేసే దేవుడు అండి. హీ విల్ డూ ద మోస్ట్ ఇంపాసిబుల్. మనుషులు ఏదైతే కుదరదో, మనుషులు ఎవరైతే ఈడు బాగుపడ్డో, మనుషులు ఎవరైతే ఈడి పనికిరాడో, మనుషులు ఎవరైతే ఈడికి ఇంక దేనికి విలువే లేదురా అని అంటుంటారో, దేవుడు అలాంటి వారి ద్వారానే మహింపరచబడతానికి ఆశపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకి ఘనత వస్తుందని. ఎంతమంది మీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి నేను ఒక కార్యాన్ని ఎదురు చూస్తున్నాను అంటారు? చేతులైతే హల్లెలూయా చెప్తారా? అలాగే లేచి నిలబడండి. మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మండి. షో యువర్ రాడికల్ ఫెయిత్. మీ విశ్వాసం. దేవుణ్ణి ప్రశ్నించకండి. దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు, కానీ ఆయన చేసేది మన మేలు కొరకే. దేవుడు చేసే కార్యాలు మన ఊహకి ఎక్కువ అందవు, కానీ ఆయన చేసే సమస్తం మన మంచి కొరకే. అన్యాయము చేయని దేవుడు అండి, అన్యాయము చేయని దేవుడు అండి. ఆయన కృప కనికరములు మనం వేడుకోదామండి. ఆయన దీనుల్ని హెచ్చిస్తాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు దీనులవుతే, మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడండి. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. మీ బాస్కి అది హెచ్చించేది, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు అది హెచ్చించేది, మీకు అనుకూలంగా ఉన్న వారికి అది హెచ్చించేది, అధికారులు కదా మిమ్మల్ని హెచ్చించేది. హెచ్చింపు దేవుడి దగ్గర నుంచి వస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. Only God alone can give you honor. Only God alone can give you victory. Only God alone can give you all the blessings that you need. విశ్వాసంతో చెప్పండి, దేవా నేను నమ్ముతున్నానయ్యా. I have faith, Lord. నీవు కార్యాన్ని జరిగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నీ కార్యం సాధ్యమని నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా. నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా. నేను దూకుతానయ్యా, నువ్వు చేస్తావని నమ్ముతున్నానయ్యా. I don't care what the world says.
నేను నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడని నమ్ముచున్నాను. నేను నమ్మిన దేవునికి సాధ్యమని నమ్ముచున్నాను. పరిస్థితి అసాధ్యంగా కనబడచ్చు, లోకానికి అసాధ్యంగా కనబడచ్చు, ఇది కుదరని పరిస్థితి, కుదరని కార్యం అని అనిపించవచ్చు. కానీ దేవా, నేను నమ్ముతున్నాను, నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. తుఫాన్లు చూసి భయపడనవద్దు, కెరటాలను చూసి భయపడనవద్దు, అటు ఇటు నా దృష్టి మళ్ళనవద్దు, వారికి వీరికి భయపడనవద్దు, మనుషుల మాటలకు బెదరనవద్దు, మనుషుల నిరుత్సాహానికి గురి కానవద్దయ్యా. నేను నిన్నే నమ్ముతున్నాను. నీవే నా ఆధారమయ్యా. అయ్యా, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నమ్మదగిన దేవుడు అయ్యా. నీ పాదాలే పట్టుకుంటాను దేవా, నీ శరణను వేడుకుంటానయ్యా. దేవా, నీవు లేకపోతే గతి లేరయ్యా, నాకు నీవు లేకపోతే మేము వర్ధిల్లలేమయ్యా, నీవు లేకపోతే మా వల్ల ఏది కుదరదయ్యా. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ సహాయం నాకు దయచే. అడగండి, దేవుణ్ణి అడగండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగండి. షో యువర్ ఫెయిత్. మీ ప్రార్థనలో మీ విశ్వాసాన్ని కనబరచండి, మీ ప్రార్థనలో మీ విశ్వాసాన్ని కనబరచండి, మీ ప్రార్థనలో మీ విశ్వాసం కనబడాలి. మీ ప్రార్థన పరలోకం చేరాలి, దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి, దేవుడు జవాబిచ్చాడని మీరు నమ్మాలండి. మీ హృదయంలో ధైర్యం కలగాలి, ఆ మనశ్శాంతిని పొందుకోవాలి. ఎస్, గాడ్ హర్డ్ మై ప్రేయర్. దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎటువంటి స్థితినైనా మారుస్తున్నాడు, ఎటువంటి ఆటంకాలను తుడిచివేస్తున్నాడు, ఎటువంటి అసాధ్యమైన కార్యమైన దేవుడు సాధ్యపరుస్తున్నాడు. హీఈస్ గోన్ టు ప్రమోట్ మీ, హీఈస్ గోన్ టు లిఫ్ట్ మీ అప్, హీఈస్ గోన్ టు ప్రొవైడ్ ఫర్ మీ. నాకు అనుగ్రహించేది దేవుడే, నా సహాయము దేవుడే, నన్ను హెచ్చించేది దేవుడే. ఆయన ఉద్దేశము, ఆయన దర్శనము నా జీవితంలో జరుగుతుంది. అడగండి, దేవా, నీ దర్శనాన్ని నాకు దయచేయ్యా, నా జీవితానికి ఒక గురి దయచేయండి అయ్యా. నేను అనుకునే ఊహించున్నాయి కాదయ్యా, నీ చిత్తము నా జీవితంలో ఏదో ఉందో దాన్ని బయలుపరచండి అయ్యా. నీ చిత్తము తగినట్టుగా నేను జీవించాలయ్యా. అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు అండి. మీకు అర్థం కాదు ఆయన చేయగలిగిన కార్యములు. ఏ కంటికి కనరావు, చెవుకు వినరావు, హృదయంకి గోచరం కావో ఆయన మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు ఆ ఈ మానవుడికి గ్రహించుకోలేడండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మిమ్మల్ని దీవిస్తే, దేవుడు మిమ్మల్ని విడిపిస్తే, మీ జీవితం బట్టి దేవుని నామం మహింపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవా, నా జీవితం బట్టి నీ నామం మహింపరచబడాలి. చెప్పండి, మీరు ఏమి చేస్తున్నవారైనా, చదివేవారు, వ్యాపారం చేసేవారు, ఏమి చేసేవారు, దేవా, నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి. మేక్ ఇట్ ఎడిషన్. ఒక నిర్ణయం చేయండి, దేవా, నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలి. నన్ను వాడుకోయ్యా, నన్ను బట్టి నీ నామం మహింపరచబడాలయ్యా. అది ఎంత పోరాటమైనా నీ నామం మహింపరచబడాలయ్యా. ఎంత పెద్ద పోరాటమైనా కూడా పర్వాలేదు, దేవుడు అంత ఘనతను మీకు ఇస్తాడు. మిమ్మల్ని మనుషులు అందరు తృణీకరించచ్చేమో, కానీ వారు అందరి ముందు మీ నామాన్ని హెచ్చించగలిగిన దేవుడు అండి. ఆయన నామానికి మహిమ తీసుకురాగలిగిన దేవుడు అండి. మనుషులందరూ మిమ్మల్ని తీసివేసి పడేయచ్చేమో, కానీ మిమ్మల్ని ఘనపరిచే దేవుని ఘనతని అంగీకరించలేని వాడు ఎవడు లేడు. అందరూ అంగీకరించాల్సిందే, అందరు గౌరవించాల్సిందే, అందరూ నమస్కరించాల్సిందే. ఇది దైవ కార్యము. పరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి మనవుని నువ్వు వేడుకోమని వేడుకుంటున్నామయ్యా. మాకు కావాల్సిన రాడికల్ ఫెయిత్, అధికమైన విశ్వాసం, పోరాడే విశ్వాసం అయ్యా. నీవు చేస్తావో, పరిస్థితులు ఎలాగున్నా సరే, స్థితిగతులు ఎలాగ కనబడినా సరే, నిన్ను నమ్మాలయ్యా. మా చుట్టూ పరిస్థితులు కాదయ్యా. దేవా, రోషం కలిగిన వారిగా మమ్మల్ని చెయ్యయ్యా. నీ శక్తిని గ్రహించుకున్న వారిగా మమ్మల్ని చెయ్యయ్యా. దేనికి భయపడని వారిగా, దేనికి దిగులు చెందని వారిగా, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నేను క్షమిస్తాను, ఐ విల్ లెట్ గో. నేను క్షమిస్తాను, నేను విడిచిపెడతాను. నేను పంటికి పండు, కంటికి కన్నాను, కానీ నేను ప్రేమను చూపిస్తా. ఎందుకంటే నేను నా దేవుడు నమ్ముతున్నాను. ఎంత కీడు తలుస్తారో అంత మేలు జరిగించగలిగిన దేవుడు, ఎంత నష్టాన్ని ఉద్దేశిస్తారో అంత ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు, అన్యాయము చేయని దేవుడు అనే విశ్వాసాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించండి అయ్యా. వారి జీవితాలు, మా అందరి జీవితాలు నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. మా అందరి ప్రార్థన నువ్వు వింటున్నావయ్యా. ఎవరెవరైతే రోషముతో, తెగింపుతో వారి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు, దేవా, ఈ రోజు మొదలుకొని, ఇప్పుడు మొదలుకొని, రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ లార్డ్,
లెట్ యువర్ గ్లోరీ బీ సీన్ ఇన్ దర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్. వారి జీవితంలో ఏదైతే చచ్చిన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే విఫలమైపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే చేతకాని పరిస్థితులు ఉన్నాయో, ఇంకా ఎదగదో కుదరదో ఇది సాధ్యం కాదనే పరిస్థితులు ఉన్నాయో, దేవా నువ్వు మాట ఇచ్చావు కానీ ఇదిగో అంతా పోయిందనే పరిస్థితులు ఉందో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో జీవాత్మ వాటిని లేపమని వేడుకుంటానయ్యా. నూతన కార్యాలు, గొప్ప కార్యాలు, నీ ఉద్దేశం, నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటాము. మేము అడిగి ఊహించి వాటికంటే అధికమైన కార్యాలను మా కొరకు చేసే దేవుడు మేము నమ్ముతున్నామయ్యా. నీ చిత్తమే జరగనేనయ్యా. నీ మాటకి విరోధం ఉండడం వద్దయ్యా, ప్రశ్న ఉండడం వద్దయ్యా. నీవే మా రక్షకుడివి, నీవే మా దేవుడివి, నీవే మా రాజ్యమని ప్రకటించుండగా మా అందరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేవని నమ్ముతూ ప్రతి ఒక్కరిని ముద్రించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.